దేవుని భయము అంటే ఆ భయం కాదు, రెండు భయాలు ఉన్నాయి. ఒకటి భక్తి భావనతో కూడిన భయం, అంటే నేను ఇది చేస్తే లేకపోతే చేయకపోతే పలానా వారిని నేను డిస్ప్లీజ్ చేస్తాను, నాకు రావాల్సింది నేను కోల్పోతాను. దాట్స్ వన్ ఫియర్. ఇంకోటి, నేను కానీ చేయకపోతే నన్ను దంతారు. చిన్నప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళిపోయి ఆలోచించాను. టైంకి రాకపోతే ఏం చేసేవాళ్ళు, ఇంట్లో మర్యాద చేసేవాళ్ళు. సో తొందరగా వెళ్ళిపోవాలి అనేది చాలా గౌరవంతో వెళ్ళటం కాదు, తంతారని వెళ్ళేవాళ్ళం. సో రెండో రకం ఏంటి, అమ్మ నాన్న ఉంటారు, 10 అయిపోయింది, వాళ్ళని ఎవరు చూసుకుంటారు, నేను వెళ్ళాలి, దేవుడు నాకు అమ్మ నాన్న ఇచ్చారు కదా, ఐ హ్యావ్ టు బీ దేర్. దట్స్ అ రెవరెంట్ ఫియర్. ఎందుకు భయపడాలి దేవుడు అంటే? అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా, when righteous people start talking to each other, that will be godly substance. ఏదైనా దేవునికి అయిష్టకరమైనటువంటి సంభాషణ ఉండదు. దేవునికి ఇష్టకరమైనటువంటి సంభాషణే 4 మాటలు మాట్లాడుకుంటాం. That includes your jokes, your casual talk, everything. Whatever it is, అది దేవునికి ఇష్టకరమైనటువంటి మాటలు అయి ఉండాలి. God is a silent listener to all our conversations. It doesn't matter whom you're talking to. It does not matter what you're talking about. But God listens to it. Now, is he snooping? No. ఆయన వింటున్నాడు, నువ్వేం మాట్లాడుతున్నావో దాన్ని బట్టి కాదు, ఏం మాట్లాడినా ఎవరితో మాట్లాడినా ఆయన మీ మాటలు వింటున్నాడు. You and I understand that God is a silent listener to our conversations. He is not somebody who acts upon our conversations, but he is listening and he sums up what he has to do at a later part. You got to be very careful. వాడు ఎరువురు మాట్లాడుతుంటే నేను వింటున్నాను, యాక్షన్ తీసుకోవట్లేదు, వింటున్నాను, మంచొచ్చాడు ఏదన్నా కానీ నేను ఒక డెసిషన్ వీరి పట్ల తీసుకునేటప్పుడు ఆ సమ్ ఆఫ్ ఆల్ దేర్ కాన్వర్జేషన్ విల్ బీ మై సబ్జెక్ట్ మ్యాటర్ ఆన్ విచ్ ఐ విల్ డిసైడ్ వాట్ డెసిషన్ ఐ విల్ టేక్. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో ఇమీడియట్గా నేను యాక్షన్ తీసుకొని, ఒకవేళ తప్పు వచ్చాడు, మంచిదైతే సభాష్ అని, చెడైతే తప్పు అని అలా వెయిట్ చేస్తున్నాను. వీళ్ళిద్దరి సంభాషణ బట్టి నేను వీరి జీవితాల్లో చేయాలి, నేను తీసుకోవాల్సిన నిర్ణయాలు అవి ప్రభావితం చేస్తాయి. The sum of our conversations will have an impact on the decisions that God will take. It's not that it will change his mind, but definitely it will go against you. You better be careful what you speak to each other. Even in our arguments, భార్య భర్తలు మాట్లాడుకుంటున్నప్పుడు ఆర్గ్యుమెంట్స్లో హద్దులు దాటేసి మాట్లాడుకుంటారు. ఈ హద్దుల్లో ఎట్లుంటుంది, వాళ్ళమ్మ వాళ్ళ నాన్న కూడా ఇన్వాల్వ్ చేస్తారు. కొట్టుకునేది మీరు, మీ బాబు మీ ఎందుకు అనవసరంగా, మా బాబుని మా అమ్మ నాన్నొద్దు, మా నాన్న అనొద్దు, అది ఇప్పుడు అసలు టాపిక్ పోయి టాపిక్ నెంబర్ 2 అయిపోతుంది. దీస్ కాన్వర్జేషన్స్ గో haywire, they cross a limit. Let all our conversations be pleasing unto the Lord, then it becomes easy. There is a God who is listening to the conversations of those who fear him. ఎవడు పడితే వాడు మాట్లాడుకుంటే కాదు, నా యందు భయభక్తులు కలిగిన నా బిడ్డలు మాట్లాడుకుంటున్నారు, మీరేదో మాట్లాడుకుంటుంటే ఆయన అడగకముందే ఆయన ఇచ్చేయాలని ఆలోచన ఏమో. రియలీ డోంట్ నో అబౌట్ దట్. యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొంచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. చెవియొగ్గి అంటే ఏంటి చెప్పండి? సరిగ్గా వినపడపోతే ఏం చేసేవాళ్ళు? సో ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ దిస్ పిక్చర్. మీరు నేను మనం ఎవరో ఎక్కడన్నా మాట్లాడుకుంటుంటే యెహోవా మన మాటలు ఆయన చెవున పడట్లేదు, ఆయన చెవియొగ్గి ఆలకిస్తుంది. There is somebody who is training himself to listen to your conversations, to do good to you, not to snoop over you, but to do good to you, so that in your conversations, if there is anything that is not aligned with God, he would like to correct it and align. This is one of the reasons why God tends to listen to you. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. మన ఇళ్ళలో used to have old people, grandparents, like వాళ్ళు స్తోత్రం యేసయ్య స్తోత్రం అంటుంటే ముసలి ఊరికినే విసిగిస్తున్నారు అని అన్నాడు. స్తోత్రం స్తోత్రం యేసయ్య యేసయ్య స్తోత్రం.
ఆయన నామాన్ని స్మరిస్తూ, అంటే అప్పుడప్పుడు తీసి సీక్వెన్స్ కంప్లీట్ చేయడానికి నామముని వాడటం కాదు. ఎవ్రీ టైమ్, ఆల్ ద టైమ్స్, ఆన్ అవర్ లిప్స్ యూ జస్ట్ ప్రైజ్ గాడ్, థ్యాంక్ గాడ్, ద నేమ్ ఆఫ్ గాడ్. ద నేమ్ ఆఫ్ గాడ్ ఇస్ పవర్ఫుల్. When you say El Shaddai, I worship you, you're saying all powerful God, my supply, I worship you. Just that, I know. Jehovah Shammah, I worship you. Just a statement. And you're saying, God who's present, I worship you. Jehovah Rapha, I worship. Now my healer, na swasthakarta, I worship you. What you confess with your lips will happen. నీ పెదవులతో నువ్వు ఏదైతే కన్ఫెస్ చేస్తావు, ఒప్పుకుంటావు, అది నీకు జరుగుతుంది. వీళ్ళందరి గురించి అంటే పైన ఏముందంటమ్మా, జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. నువ్వు నేను భయము భక్తి కలిగి మనం మాట్లాడుకుంటుంటే విని, భయము భక్తి కలిగిన వాళ్ళ కొరకు ఒక స్క్రోల్ రాసి పెడతాడంట. మై క్వశ్చన్, నీ పేరు ఆ స్క్రోల్లో ఉందా? హూస్ హూ ఇన్ ద వరల్డ్లో నీ పేరుంది, యూరప్ హూస్ హూలో నీ పేరుంది, మీ కాలేజ్ మ్యాగజైన్లో నీ పేరుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. బట్ నీ పేరు ఆ గ్రంథంలో ఉందా? బిలీవర్స్ చాలా మంది ఉంటారు, దే మెనీ పీపుల్, క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఆయన యందు భయము భక్తి కలిగి బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ కొరకు ఒక స్పెషల్ బుక్ ఉంది. ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు అందరూ అదే ఫ్లైట్ ఎక్కుతారు. బిజినెస్ క్లాస్ వాడికి పక్క డోర్ల నుంచి పంపిస్తాడు. ప్రయారిటీ అని ఒకటి ఉంటుంది, అందరు నాపి ఫస్ట్ మనల్ని పంపిస్తారు, మన వెనకాల వాళ్ళు వస్తారు తగ్గిన వాళ్ళు. అది ఎటు పోతే అటే అందరం పోతాం. కానీ ఒక చిన్న లిస్ట్ ఒకటి, వేర్ యు ఆర్ ట్రీటెడ్ స్పెషలీ, వేర్ యు ఆర్ లుక్డ్ అప్ టు స్పెషలీ. అక్కడికి వెళ్ళిన తర్వాత రిఫ్రెష్మెంట్స్ కూడా స్పెషల్గానే ఉంటాయి. ఆ జాబితాలో నీ పేరు ఉందా అనేది పాయింట్. నేను నియమింపుబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఒక లిస్ట్ తయారు చేసి పెడుతున్నాను. ఆ బుక్లో వాళ్ళు ఉంటే వాళ్ళు నా వారే అంటారు. నా వారే అని అంటే మీకు అర్థమైందా? ఇట్స్ అన్ ఓనర్షిప్. యు ఓన్ గాడ్. ఇట్స్ ఆల్ టుగెదర్ అనదర్ థింగ్ దట్ గాడ్ ఓన్స్ యూ. ఆయన బాప్టిజం తీసుకొని బయటకు, ఆయన దేవుని కుమారుడే, కానీ ఇదిగో నా కుమారుడు, ఈయన యందు నేను. సో ఇట్స్ లైక్ God taking ownership of his son. It's like what belongs to you, you are stating to the world that this belongs to me. You might know, but me stating it is different. మీ అందరికీ తెలుసు పాస్టర్ నా భార్య అని. నా భార్య నేనంటాం. సో వాట్ ఈస్ హీ సేయింగ్? నా సొంత, నా స్వకీయ సంపాద్యమై ఉందురు. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ యూ a statement that I'm owning this person and this is mine. Na swaki sampadana. When you go back, it's Old Testament. When you understand God the Trinity, dantlo Kristu tana raktani chindinchi mimmalni nannu na swakiya. So I shed my blood. మీకు అర్థమైందా? ఈ భయము భక్తి కలిగిన ఈ మనిషి నా స్వకీయ, నేను వెలబెట్టి కొన్ని పెట్టుకున్న మనిషిని అని ఆ స్క్రోల్లో రాసుకొని ఆయన రాయటమే కాదు చెప్తాడు కూడా అంట. అందుకని దేవుడు అంటే భయపడాలి. A scroll of remembrance was written in his presence concerning those who feared the Lord and honored his name. Not just fearing God, but it's also honor. ఆయన భయమే కాదు, ఆయన అంటే గౌరవం కూడా. అది కానీ 3వ అధ్యాయం చూస్తే, సంధ్య సమయంలో దేవుడు వచ్చినప్పుడు ఆదామా నువ్వు ఎక్కడా అని అడిగినప్పుడు ఆదాం ఏం చేశాడు? భయపడి దాగుకోండి. ఎంతసేపు దాక్కున్నాడనే. దిస్ ఇస్ అ రీజన్ ఫర్ హిమ్ టు గో అండ్ దెన్ సెక్యూర్ హిమ్సెల్ఫ్, మూవింగ్ అవే ఫ్రమ్ ది సెక్యూరిటీ ఆఫ్ గాడ్. భగవంతుడిచ్చే సెక్యూరిటీ నుంచి దాటెళ్ళి తనకు తాను సెక్యూరిటీ చేసుకున్నాడు. ఎందుకు? భయపడి. ఇదేం భయం? ఫస్ట్ చెప్పాను చూడండి, ఏం భయం? అది తంతాడు అనే భయం. దేవుని భయం అయితే అట్లా ఉండదు, తప్పు చేసినోడికి వచ్చే భయం. బీయింగ్ అఫ్రేడ్ ఆఫ్ గాడ్ విల్ లీడ్ యూ అవే ఫ్రమ్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా ఏమైనా చేసి భయం వచ్చినప్పుడు, మీరంతా స్కూల్లో చదువుంటారు కదా, టీచరో లేకపోతే ప్రిన్సిపల్ వస్తుంటాడు, పెట్టుకొని ఒక కర్ర పట్టుకొని వస్తుంటాడు. ఎక్కడ దొంగలు అక్కడ కదా, ఇంటర్మీడియట్ అయినా అంతే కదా. సో యూ జస్ట్ అక్వైర్డ్. నువ్వే కానీ తప్పు చేస్తే, ఏ లాస్ట్ బెంచ్లో ఎక్కడో చేసి అప్పుడు హోంవర్క్ రాస్తున్నట్టు ఏదో హడావిడి చాలా స్టూడియోస్గా ఉన్నట్టు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తావు. సో
తప్పు చేసిన వాడు తప్పించుకుంటానికి ప్రయత్నం చేస్తాడు, కాబట్టి ఆ భయం వేరు. తప్పు చేసిన వాడికి వచ్చే భయాన్ని బట్టి దేవుని నుంచి దూరం అవుతాడు. సి, బీయింగ్ అఫ్రైడ్ ఆఫ్ గాడ్ టేక్స్ యూ అవే ఫ్రమ్ గాడ్, బట్ హ్యావింగ్ ఫియర్ ఆఫ్ గాడ్ డ్రాస్ యూ టు గాడ్. యూ ఫియర్ గాడ్ ఆర్ ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్? అఫ్రైడ్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? ఎక్కడో ఏదో తేడా. అప్పుడు ఫియర్లోకి ఎప్పుడు వస్తాం మనం? అట్ ది ఆల్టర్ క్షమాపణ చెప్పి పశ్చాత్తాపడి మళ్ళీ వీ గెట్ ఇన్ టు ద ఫియర్ ఆఫ్ గాడ్. ఇది ఒక సైకిల్గా జరుగుతూనే ఉంటుంది లైఫ్లో. తప్పు చేసినప్పుడు కొన్నిసార్లు ప్రార్థనకే వెళ్ళబుద్ధి కాదు. ఎవడన్నా ప్రార్థన చేస్తుంటే ఇలా గుడికి వెళ్దామంటే మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తానంటారు. దేవుడు అంటే ద ఫియర్ ఆఫ్ గాడ్ లీడ్స్ యూ టు లవ్ గాడ్. బీయింగ్ అఫ్రేడ్ ఆఫ్ గాడ్ స్కేర్స్ యూ అవే ఫ్రమ్ గాడ్. You got to be very cautious. That's the whole thing. Fear God and come closer to God, because everything is there in Him. అలాంటి భయం ఉంటే నీ పేరు దేంట్లో రాస్తాడంట? ఒక స్పెషల్ బుక్ ఉంది. ఆ బుక్లో మీ పేరు ఉంటే మంచిది.